ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారని వైసీపీ నేత ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని బాబు గొప్పలు పలికారని, కానీ అధికారంలోకి వచ్చాక అప్పులపై అప్పులు చేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలను వేధిస్తున్న కూటమి ప్రభుత్వానికి తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఈ రోజు అప్పుల మీద అప్పులు సృష్టిస్తూ మనని అన్యాయం చేస్తున్నాడన్న విషయం మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి కోరుకునేది నేను ఒక్కటే, మనం నిరుత్సాహపడవలసిన లేదు. ప్రజలు మనతో ఉన్నారు, మన ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారు. మన నాయకుడు చెప్పినట్టుగా ఆ ప్రజల సంక్షేమం కోసం ఇన్ని రోజులు పనిచేశాం. ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టే విధంగా ఆ ప్రజలకి అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యువతను మోసం చేసింది, మహిళని మోసం చేసింది, విద్యార్థుల్ని మోసం చేసింది, ఈ రోజు ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేసింది. కాబట్టి అలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజాపక్షం పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే మీరందరూ కూడా ఎన్నికల ప్రచారంలో చూశారు, మనం చేసుకున్నది చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. కానీ వాళ్ళు ఇంతే కాబట్టి నీకు 18, నీకు 18, నీకు 15, నీకు 45 పచ్చ షర్ట్లు వేసుకొని వచ్చి చెప్పారు, పచ్చ చీరలు కట్టుకొని వచ్చి చెప్పారు. ఈరోజు చెవుల్లో పూలు పెట్టారు. సో మహిళలంతా కూడా ఒక కూటమిగా ఏర్పడి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూటమి వేలతో పెకిలించే విధంగా మన అందరూ కూడా పని చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిని కూడా చూసుంటాం మహిళల్ని సొంత అక్క చెల్లెలుగా, అమ్మగా, కుటుంబ సభ్యులుగా భావించి మనకి అండగా నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే చెప్తున్నాను. ఈ సందర్భంగా సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు అప్పుల మీద అప్పులు సృష్టిస్తూ మనని అన్యాయం చేస్తున్నాడన్న విషయం మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి